హాయ్ గాయ్స్, నేను మీ విజయవాడ అమ్మాయి. ఇవాళ అయితే మేము వంటన్ మార్కెట్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా దగ్గర పాత వెండి వస్తువులు ఉన్నాయి, అవి మార్చుకొని కొత్తవి తెచ్చుకుందామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. కానీ ఆడవాళ్ళతో షాపింగ్ మామూలుగా ఉంటుందా? ఒకటి కొనడానికి వెళ్ళి 10 కొనుక్కొని వస్తాము. ఆడవాళ్ళతో షాపింగ్ మామూలుగా ఉండదు, చూసేయండి మరి. సో ఇలాగైతే మేము వెండి షాప్లో అయితే ఇలా చూసామన్నమాట. అసలు కొనడానికి వెళ్ళింది అయితే పట్టీలు మార్చుకొని కుంకుమ బర్నీ తీసుకుందాము, కుంకుమ బర్నీ గంధం గిన్నె తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. అవి రెండు చూసేసి లాస్ట్కి రెండు సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి అక్కడ మళ్ళీ కుంకుమ బర్నీలు చూసుకొని వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా రింగ్స్ ట్రైల్ వేసుకున్నాను అనమాట. తీసుకునేది లేదు, పెట్టేది లేదు, కానీ అలా ట్రైల్ వేసుకొని చూసాము. ఇంకా తర్వాత మనం బయటికి రాగానే ఇంకా పూలు కనిపించాయి అన్నమాట. చామంతి పూలు బాగుంటాయని చెప్పి తీసుకున్నాము. ఆడల్లో షాపింగ్ మామూలుగా ఉంటుందా? మళ్ళీ దారిలో చీరల షాప్ కనపడితే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయాం అనమాట. ఆ చీరల షాపులోకి వెళ్ళిపోయి ఆ కలర్ తీయండి, ఈ కలర్ తీయండి, ఈ మోడల్ బాగాలేదు, ఆ చీర బాగుంది అని చెప్పేసి 10 చీరలు తీసి దాంట్లో 2 చీరలు సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఆడలం అంతే కదండి. మీరు కూడా ఎలాగైతే కామెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.